ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఫైట్ హాట్గా మారింది. నామినేషన్లు వేసే రోజు దగ్గరకు వస్తుండడంతో సీటు కోసం పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగే వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం, వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయడంతో ఆశావహులు, అభ్యర్థుల వ్యతిరేకులు రోడ్లకెక్కారు. జిల్లాలో పార్టీ ఆఫీసుల ముందు ఆందోళనలు, నిరసనలు జోరుగా సాగుతున్నాయి. ఇక సీటు దక్కించుకోలేకపోయిన నాయకుల్లో జూనియర్ల నుంచి సీనియర్ల వరకు అవసరమైతే పార్టీ మారడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా, చిత్తూరు నుంచి అనంతపురం వరకు జిల్లాల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీ వ్యూహాలేంటి, అసమ్మతుల వాదనేంటి, ఈ అంశాలపై దృష్టి పెట్టింది. ఏపీలో అన్ని జిల్లాల్లో ఉన్న మా ప్రతినిధులు ఆయా జిల్లాల్లో రాజకీయ పరిణామాలను వివరించబోతున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు రసకందాయంలో పడ్డాయి. ప్రస్తుతం సామాజిక వర్గానికి సంబంధించిన పీలా గోవింద్, గవర సామాజిక వర్గానికి సంబంధించిన పీలా గోవింద్ సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సీటు వచ్చే ఎన్నికల్లో ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఈసారి గోవింద్కు షాక్ తప్పదనే చర్చ నడుస్తోంది. ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీట్లు ఇచ్చిన గవర సామాజిక వర్గానికి మరో ఎమ్మెల్యే సీటు కేటాయించడంపై అధిష్టానం పునరాలోచనలో పడినట్టు సమాచారం. అయితే పీలా గోవింద్ మాత్రం బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారట. గతంలో ఎన్నడూ లేని విధంగా అనకాపల్లిని అభివృద్ధి చేసి అందరి తలలో నాలుకలా మారిన తనను కాదని, అధిష్టానం వేరొకరికి సీటు ఇవ్వదని ధీమా వ్యక్తం చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి సీటు తనకే కేటాయించారంటూ 2 రోజుల క్రితమే నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రచారం కూడా ప్రారంభించారట. ఎమ్మెల్యే బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోన్నా లోపల మాత్రం టెన్షన్ పడుతున్నారని ఆయన అనుచరుల్లో జరుగుతోన్న చర్చ. దీనికి తోడు అనకాపల్లి కాపు సామాజిక వర్గం బలంగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావు బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం నిర్ణయంపైనే ఎమ్మెల్యే భవితవ్యం ఆధారపడినట్లు స్పష్టమవుతోంది. ఇక చోడవరం నియోజకవర్గంలో కూడా టికెట్ టెన్షన్ ఉంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కేఎస్ఎన్ రాజు వరుసగా రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీటు విషయంలో పెద్దగా పోటీ లేకపోవడంతో మూడోసారి కూడా కేఎస్ఎన్ రాజు బరిలో దిగడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు. అయితే అనూహ్యంగా భీమిలి నియోజకవర్గం సీటు కోసం విజయనగరం ఎంపీ అశోక్ గజపతి కుమార్తె అదితి పోటీ పడుతున్నారనే ప్రచారం జరగడంతో కేఎస్ఎన్ రాజును టెన్షన్ పెడుతోంది. జిల్లాలో మైనారిటీ సామాజిక వర్గంగా ఉన్న క్షత్రియ సామాజిక వర్గానికి 2 సీట్లు కేటాయిస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటని అధిష్టానం పునరాలోచనలో పడినట్టు సమాచారం. దీనితో భీమిలి సీటు అదితికి కేటాయిస్తే చోడవరంలో రాజుకు షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి తోడు చోడవరంలో ప్రధాన సామాజిక వర్గం కాపులు కావడంతో ఆ సామాజిక వర్గం నుండి ఎవరినైనా బరిలో దించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఇక పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు తిరిగి టికెట్ ఇవ్వడాన్ని టీడీపీ శ్రేణులు బలంగా వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గ స్థాయి అభిప్రాయ సేకరణ దగ్గర నుంచి త్రిసభ్య కమిటీ వరకు అధిష్టానం ఎదుటే తమ అసంతృప్తిని కుండబద్దలు కొట్టేస్తున్నారు నాయకులు. దీంతో టికెట్ కోసం ప్రయత్నిస్తోన్న అనిత అమరావతిలో మకాం వేసి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు శ్రమిస్తున్నారు. అనిత వద్దు టీడీపీ ముద్దు నినాదంతో మొదలైన అసమ్మతి రాగం ఇప్పుడు మరింత ముదిరి పాకాన పడింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అనితకు టికెట్ ఇస్తే ఓడించేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు నేతలు. నియోజకవర్గంపై పట్టు సాధించడంతో పాటు తన మార్క్ పరిపాలన కోసం ఎమ్మెల్యే అనిత చేసిన ప్రయత్నాలు సీనియర్లలో అసంతృప్తిని రాజేశాయనే వాదన చాలా కాలంగా ఉంది. సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఉన్న కొందరు నాయకులు ఎమ్మెల్యేతో దూరం పాటిస్తున్నారు. పాయకరావుపేట రాజకీయాల్లో అసమ్మతి ప్రధాన అస్త్రమైన వేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యలమంచిలి టీడీపీ అభ్యర్థిత్వం పైన సస్పెన్స్ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుని ఇక్కడి నుంచి బరిలోకి దించాలని అధిష్టానం భావిస్తోంది. తొలి విడత జాబితాలో పంచకర్ల పేరు ఖాయమనే భావన ఉంది. కానీ ఈ స్థానం నుంచి మరోసారి పోటీ చేసేందుకు పంచకర్ల సుముఖంగా లేరనే అభిప్రాయం వినబడుతోంది. తాను నివాసం ఉంటోన్న విశాఖపట్నానికి నియోజకవర్గం బాగా దూరమైపోవడం, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో యలమంచిలి కంటే విశాఖ ఉత్తరం వైపే ఆయన మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం. 1-2 సందర్భాల్లో తన మనసులో మాటను బయటపెట్టారు పంచకర్ల. వాస్తవానికి 2014లో విశాఖ నార్త్ నుంచి ఆయన పేరు దాదాపు ఖరారైంది. పొత్తుల కారణంగా బీజేపీకి కేటాయించడంతో పంచకర్ల యలమంచిలికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు గంటా శ్రీనివాస్ అనకాపల్లి నుంచి బరిలోకి దిగితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేను యలమంచిలికి, పంచకర్లను విశాఖ ఉత్తరానికి పంపిస్తారనేది మరో ప్రచారం. విశాఖ నార్త్ నియోజకవర్గం అభ్యర్థిత్వంపై టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీకి స్థానం కేటాయించారు. మరోసారి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీకి ఆసక్తి ప్రదర్శిస్తూ ఉండగా అధికార పార్టీ అభ్యర్థుల కోసం వెతుకుతోంది. మాజీ ఎంపీ సబ్బంహరి, రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వాతి కృష్ణారెడ్డిల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మంత్రి గంటా శ్రీనివాస్ ఈ స్థానం నుంచి పోటీకి సిద్ధపడితే ఆయనే అభ్యర్థి అవ్వనున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీ కోఆర్డినేటర్. 2 సార్లు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఓడిపోయినా పార్టీ కోసం కష్టపడి పనిచేశారన్న అభిప్రాయం ఉంది. ఈసారి ప్రజల్లో తన పట్ల ఉన్న సానుభూతి కలిసొస్తుందనే నమ్మకంతో ప్రచారం నిర్వహిస్తున్నారు వంశీ. అయితే ఈసారి వంశీకి టికెట్ లభిస్తుందా లేదా అనేది సందిగ్ధంలో పడింది. ఈ స్థానం కోసం భీమిలి ప్రాంతానికి చెందిన అక్కరమాని విజయ నిర్మల పేరును అధిష్టానం పరిశీలిస్తోందనే ప్రచారం ఉంది. మిగిలిన అన్ని స్థానాల్లోనూ అంతర్గత సమస్యలు ఉన్నప్పటికీ అభ్యర్థుల మధ్య బలమైన పోటీ లేని చోట్ల టికెట్లు కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న వారికి ఖాయమనే ప్రచారం ఉంది. అదే సమయంలో గెలుపు గుర్రాల కోసం వెతుకుతున్న వైసీపీ అధినేత ఎవరికి అవకాశం కల్పిస్తారనే సస్పెన్స్ వెంటాడుతోంది.
విశాఖలో రాజకీయ బలాబలాలు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రామకృష్ణ తిరిగి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధమైంది. అనకాపల్లిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన తన అభిప్రాయాన్ని సూచాయిగా చెప్పారు. ఇక రేపు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమేనన్న అభిప్రాయం ఉంది. మరోవైపు మంత్రి గంటా శ్రీనివాస్ చుట్టూ అధికార పార్టీలో ఉన్న సీట్ల వ్యవహారం తిరుగుతోంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద ఉత్కంఠ కొనసాగుతోంది. విశాఖ ఉత్తర నియోజకవర్గంపై కొంతసేపు, అనకాపల్లి నుంచి పోటీ చేస్తారని మరికొంతసేపు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు గంటా తన వైఖరి ఏంటనేది క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ టీడీపీ అధిష్టానం ఒక విధంగా చాయిస్ ఆయనకే ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఆయన కార్యకర్తలు, అభిమానులు కూడా ఏ స్థానం నుంచి పోటీ చేస్తే మంచి మెజార్టీతో గెలవచ్చు అనే దాని మీద ఒక సర్వేలు కూడా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మంత్రి గంటా శ్రీనివాసరావు అసెంబ్లీకి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన చోడవరం లేదంటే మాడుగుల చోడవరం కానీ లేకపోతే అనకాపల్లి స్థానం నుంచా లేదా తిరిగి భీమిలి నుంచే పోటీకి దిగుతారా అనే దాని మీద కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే గంటా మనసులో మాత్రం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆలోచన ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అధిష్టానం ఆదేశిస్తే తిరిగి నార్త్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమని వెల్లడించారు. ఈ తరుణంలోనే 5 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినంత వరకు అభ్యర్థుల ఎంపిక మీద కొంత సందిగ్ధత కొనసాగుతోంది. చోడవరం, అనకాపల్లి అలాగే యలమంచిలి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైపోయింది. కానీ ఆయన విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న తన అభిమతాన్ని మరోసారి బలంగా అధిష్టానం ముందు వెలబుచ్చుతున్నట్టుగా తెలుస్తోంది. తాను గతంలో కూడా విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని భావించినప్పటికీ ఆఖరి నిమిషంలో పొత్తులు ఖరారైన బీజేపీతో పొత్తులు ఖరారైన కారణంగా తాను తిరిగి అప్పుడు అధిష్టానం సూచన మేరకు యలమంచిలి నియోజకవర్గానికి వెళ్ళాను. ఈసారి నార్త్ నియోజకవర్గం ఖాళీగా ఉంది కాబట్టి అక్కడి నుంచి తనకు అవకాశం కల్పించాలని పంచకర్ల రమేష్ బాబు అధిష్టానాన్ని కోరుతున్నట్టుగా చెప్తున్నారు. ఇక చోడవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకు ఆఖరి నిమిషంలోనైనా సీటు ఖరారవుతుందని ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలు భావిస్తుండగా ప్రధానంగా మొదటి నుంచి అసమ్మతి సెగలు రాజుకుని చాలా వివాదాస్పదంగా మారిన పాయకరావుపేట స్థానంలో మాత్రం నాయకత్వ మార్పును అధిష్టానం సూచించింది. ఇక్కడ వంగలపూడి అనితను మార్చి కేజీహెచ్లో డాక్టర్గా పనిచేస్తున్న బంగారాయకు అవకాశం కల్పించడం ద్వారా ఆ స్థానంలో ఉన్న అసంతృప్తులను చల్లార్చే ప్రయత్నం చేసింది. ఓవరాల్గా విశాఖ జిల్లాలో అభ్యర్థుల ఎంపిక కసరత్తుకు మరో 2 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 17వ తారీఖున అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒకే రోజు ఈ జిల్లాలో బహిరంగ సభలను అడ్రస్ చేయబోతున్నారు. జగన్ నర్సీపట్నం సభలో ప్రసంగించబోతుండగా చంద్రబాబు విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొబోతున్నారు. మొత్తం తొలి విడత ప్రచారం ప్రారంభమయ్యే లోపుగానే అభ్యర్థుల కసరత్తు పూర్తి చేసి ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను స్పష్టంగా పెట్టడం ద్వారా ఎన్నికల సమయానికి ఏదైతే పోలింగ్ సమయం అత్యంత తక్కువగా ఉంది, నామినేషన్ల గడువు కూడా దగ్గర పడుతుంది కాబట్టి వీళ్ళంత త్వరగా బహుశా అభ్యర్థుల ఎంపిక కసరత్తును పూర్తి చేయాలన్నది 2 పార్టీలు ప్రధానంగా భావిస్తున్నాయి. ఇప్పటికే జనసేన 3 అభ్యర్థులను కూడా ప్రకటించింది. మరి కొంతమంది అభ్యర్థులను 1-2 రోజుల్లో ఖరారు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. బహుముఖ పోటీ అనివార్యమైన వేళ అటు ప్రధానమైన జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ అభ్యర్థులను ఇప్పటికే సిద్ధం చేసుకుంటున్నాయి. వాళ్ళు కూడా 1-2 రోజుల్లో తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం. రైట్. విశాఖ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటే విజయనగరం జిల్లా టీడీపీ నుండి అభ్యర్థులు ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. 9 నియోజకవర్గాల్లో కేవలం 5 అసెంబ్లీ టికెట్ల విషయంలో మాత్రమే చంద్రబాబు స్పష్టతకు వచ్చారు. బొబ్బిలి నుండి మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, ఎస్కోట్ నుండి కోళ్ల లలిత కుమారి టికెట్లు ఖరారయ్యాయి. అలాగే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న కురుపాం, సాలూరు ఏజెన్సీ నియోజకవర్గాలు కూడా అభ్యర్థులను కన్ఫర్మ్ చేశారు. సాలూరు నుండి ఆర్పి భంజ్దేవ్, కురుపాం నుండి మాజీ మంత్రి శత్రుచర్ల మేనల్లుడు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున సాలూరు నుండి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్ థాటరాజుకు మరోమారు అవకాశం ఇచ్చారు. ఇక పార్వతీపురం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులకు మళ్లీ ఛాన్స్ దక్కింది. చీపురపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఎవరనేది తేలాల్సింది. విజయనగరం అభ్యర్థిపై సీఎం కూడా గందరగోళానికి గురవుతున్నారు. వయస్సు మీద పడుతుండడంతో
కూరు అదితిని రాజకీయ అరంగేట్రం చేయించాలని అశోక్ గజపతిరాజు తన కూతురు అదితిని రాజకీయ అరంగేట్రం చేయించాలని చూస్తున్నారు. అలాగే ఆమెకు విజయనగరం సీట్ ఇప్పించాలని ఆయన కోరిక. అయితే ఇప్పటికే రాజవంశాలకు టికెట్లు ఎక్కువగా కేటాయించామని ఆమెకిస్తే ఇవ్వడం వల్ల నెగిటివ్ సంకేతాలు వెళ్తాయని అధిష్టానం భావిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత గంటా బ్యాచ్ గా ముద్రపడిపోవడంతో ఆమెకు సీట్ ఇచ్చేందుకు అశోక్ గజపతిరాజు ఆసక్తి చూపించట్లేదు. ఇక జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా వచ్చిన గంటాతో అశోక్ మొదటి నుంచి పడ్డం లేదు. మీసాల గీత కేఏ నాయుడు మాత్రం మంత్రి గంటా వెనకాల తిరుగుతూ ఆయన ప్రాతినిధ్యం వహించిన పక్క జిల్లాలో జరిగే కార్యక్రమంలో కూడా పాల్గొంటూ వచ్చారు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు బంగ్లా బ్యాచ్ అశోక్ గజపతిరాజు చెవిని వహిస్తూ వచ్చారు. దీంతో మీసాల గీతపై అశోక్ అభిప్రాయం మారినట్టు కనిపిస్తోంది. అటు గీత కూడా బంగ్లా బ్యాచ్ పనులపై అధిష్టానానికి బ్రీఫింగ్ ఇచ్చారని తెలుస్తోంది. ఇవన్నీ మనసులో పెట్టుకుని మీసాల గీత సీటు తన కూతురికి ఇప్పించాలని అశోక్ పట్టుబడుతున్నారు. తనకు గంటా టికెట్ ఇప్పిస్తారని గీత ఆశలు పెట్టుకున్నా మంత్రి ఆ దిశగా ప్రయత్నించడం లేదని సమాచారం. బీసీలకు ఇవ్వాలంటే మరొక వ్యక్తిని రంగంలోకి తీసుకొచ్చారు అశోక్. మున్సిపల్ చైర్మన్ ప్రసాదులు రామకృష్ణ కుటుంబాన్ని పోటీలో ఉండేలా చేశారు. దీంతో విజయనగరం సీటు పంచాయతీ పెద్ద తలనొప్పిగా మారింది. నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి నాయుడుకు టికెట్ ఇచ్చే అంశంపై కూడా సందేహం నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణ స్వామి నాయుడుతో పాటు భోగాపురం ఎంపీపీ కర్రోతు బంగారాజు, కడగల ఆనంద్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు మహంతి చిన్ననాయుళ్లు తమకు టికెట్ కేటాయించాలని కోరారు. వయోభారం కారణంగా కొడుకుల పేర్లు పరిశీలించాలని నారాయణ స్వామి కోరినట్టు తెలుస్తోంది. భోగాపురం ఎంపీపీ కర్రోతు బంగారాజు సైతం ఎయిర్పోర్టు భూసేకరణకు సహకరిస్తే తనకు టికెట్ ఇస్తామని చెప్పారని, ఇప్పుడు టికెట్ ఇవ్వాల్సిందేనని అడుగుతున్నారు. గజపతి నగరంలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఎమ్మెల్యే కుటుంబంలోనే పోటీ ఉంది. సిట్టింగ్ అప్పలనాయుడు అన్న కొండలరావు టికెట్ అడుగుతున్నారు. అప్పలనాయుడికి టికెట్ ఇస్తే పనిచేసేది లేదని కొండలరావు, శివరామకృష్ణ, మాజీ మంత్రి పడాల అరుణ తేల్చి చెప్పేశారు. ఎమ్మెల్యే పార్టీ క్యాడర్కు అందుబాటులో లేరన్నది వారి వాదన. పార్టీ ప్రభుత్వ ఎజెండాను పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండా అమలు చేశారనే ఆరోపణలున్నాయి. 2014 ఎన్నికలకు ముందు పార్టీ బరువు బాధ్యతలు తన భుజాలపై వేసుకున్నారు శివరామకృష్ణ. 2014లోనే సీటు ఆశించిన అధిష్టానం మాటతో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఇక చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే కిమిడి మృణాళిని టికెట్ ఇస్తే ఒప్పుకునేది లేదని నాయకులు, కార్యకర్తలు బెదిరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో లక్కీగా సీటు సంపాదించి బొత్సను ఓడించారు మృణాళిని. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి స్థానిక నేతలను పట్టించుకోలేదని ఆమెపై విమర్శలున్నాయి. టికెట్ స్థానికులకే ఇవ్వాలని చీపురుపల్లి నేతలు కోరుతున్నారు. తన కొడుకు నాగార్జునను బరిలో దించాలనుకున్న మృణాళినికి టెన్షన్ మొదలైంది. బంధువు కళా వెంకట్రావు ద్వారా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ నుంచి త్రిమూర్తులరాజు కూడా టికెట్ ఆశిస్తున్నారు. 2009 నుంచి 2014 వరకు తాను పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నాననేది రాజు వాదన. గంటా శ్రీనివాసరావుకి సంబంధించి ఓఎస్డీగా పనిచేసిన ఎంఆర్జీ నాయుడు సైతం టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. ఉత్తరాంధ్రలో కీలకంగా ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారే రెండు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికపై మాత్రం కొంత సందిగ్ధ పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా
అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఇప్పటికీ ఒక క్లారిటీ రాని పక్షంలో అటు శ్రేణులు ఏదైతే టీడీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులు కూడా కొంత సందిగ్ధంగా ఉన్నారు. ఎవరికి టికెట్ వస్తుందా అని చెప్పేసి కొంత ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మీసాల గీతకు కానీ అటు అశోక్ గజపతి వారసురాలుగా రాజకీయ అరంగేటం చేయబోతున్నటువంటి అతిథి గజపతి రాజుల మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్న పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలనే దానిపై ఇప్పటికీ అధినేత సైతం ఒక క్లారిటీకి రాని పరిస్థితి. అటు అశోక్ గజపతి రాజు పైనే ఈ నిర్ణయం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆయన కూడా ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై ఆయన ఒక క్లారిటీ ఇవ్వని పరిస్థితి. మరోవైపు మరో కీలక నియోజకవర్గం నెల్లిమర్ల సైతం కొంత సందిగ్ధ పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి కురువృద్ధుడు ఏదైతే రాజకీయ కురువృద్ధుడిగా పేరుగాంచినటువంటి పత్తివాడ నారాయణ స్వామి అయితే ఇప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. అయితే పత్తివాడ నారాయణ స్వామికి ఈసారి వయోభారం రీత్యా టికెట్ ఇవ్వద్దు, తమకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి కొంతమంది యువ నాయకులు అయితే కొంత వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తమకే అటు కడగల ఆనంద్ కానీ ఇటు కర్రొద్దు ఎంపీ భోగాపురం ఎంపీపీ కర్రొద్దు బంగారరాజు వీళ్ళిద్దరూ అయితే తమకు టికెట్లు కేటాయించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. మరోవైపు పత్తివాడ నారాయణ స్వామి సైతం తన ముగ్గురు కొడుకుల్లో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతుంది. దీంతో అటు నెల్లిమర్ల సైతం కొంత స్టాండ్ బైలో ఉన్న పరిస్థితి. మరొక కీలక నియోజకవర్గం గజపతి నగరం నుంచి అటు సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనాయుడికి ఆయన సోదరుడు కొండపల్లి కొండలరావుకి కేఏ నాయుడు కొండపల్లి కొండలరావు మరొక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శివరామకృష్ణకి మధ్యన అయితే కొంత ఎక్కువగానే ఈ పోటీ లాబింగ్ అయితే ఎక్కువగా జరుగుతుంది. ముగ్గురు కూడా ఎవరికి వారే టికెట్లు కావాలని కోరుతున్నారు. కొండపల్లి కొండలరావు ఈసారి గత ఎన్నికల్లో తమ్ముడికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఈసారి నాకు ఇవ్వాలని చెప్పేసి కొండలరావు కోరుతుండగా శివరామకృష్ణ గతసారి నేను టికెట్ని త్యాగం చేశాను కాబట్టి ఈసారి ఖచ్చితంగా నాకు టికెట్ ఇవ్వాలని చెప్తున్నారు. అయితే మొత్తాన్ని చూసుకుంటే ఎవరికి వస్తుందనే కొంత సందిగ్ధ పరిస్థితి ఉంది. ఇంకా మరొక కీలక నియోజకవర్గం చీపురుపల్లిలో ఇప్పటికే మృణాల్ని సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. ఈవిడ మంత్రిగా కూడా పోటీ చేశారు. బొత్స వంటి కీలక నేతపై గెలిచి మంత్రిగా అయినటువంటి మృణాలిపై లోకల్ క్యాడర్ అయితే చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గట్టిగానే అటు అమరావతి సాక్షిగా అయితే ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఈసారి మాకు మృణాలి కుటుంబం వద్దు, మా సొంత నేతలుగా ఏమన్నారు. ముఖ్యంగా లోకల్ కేటగిరీ అయితే చాలా స్పష్టంగా ఉంది. ఏదైతే మృణాలిని లోకల్ అందువల్ల మాకు లోకల్గా సంబంధించినటువంటి వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. దీనికి ఇప్పటికే గతంలో పార్టీకి దిక్కుగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో దిక్కుగా ఉన్న కె త్రిమూర్తుల రాజు తనకి టికెట్ కావాలని కోరుతున్నారు. మరోవైపు గంటా ఓఎస్సీగా పనిచేసినటువంటి ఎంఆర్జీ నాయుడు కూడా సడన్గా తెరపైకి వచ్చారు. ఇతను గంటా సిఫార్సుతో తనకి టికెట్ కావాలని కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే చీపురుపల్లి గజపతి నగరం అటు విజయనగరం సంబంధించి నెల్లిమర్లకు సంబంధించి కొంత సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు మిగిలినవైతే అటు టీడీపీ సంబంధంగా క్లియర్గా ఉన్నాయి. ఏదైతే ఎస్కోట ఉన్నదో ఇక్కడ నుంచి గత సిట్టింగ్ ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమారే ఈసారి బరిలో దిగనున్నారు. ఇక బొబ్బిల్ నుంచి మంత్రి సుజయ్కి లైన్ క్లియర్ అయింది. ఇక్కడ నుంచి సుజయ్ కృష్ణ రంగారావునే పోటీ చేయనున్నారు. ఇక మరొక ఏదైతే సిట్టింగ్ వైసీపీ ఉన్నటువంటి సాలూరు నియోజకవర్గంలో అక్కడ నుంచి టీడీపీ తరఫున బంజుదేవ్కి ఇప్పటికే పూర్తి స్థాయిలో క్లియరెన్స్ ఇచ్చారు సీఎం. మరోవైపు కురపాంకు సంబంధించి శత్రుచర్ల మేనల్డ్ అయినటువంటి జనార్దన్ తాటరాజుకి అయితే అవకాశం ఇచ్చారు సీఎం. మరోవైపు పార్వతీపురంకు సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థిగా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బొబ్బిలి చిరంజీవులు ఆయనకే ఫైనలైజ్ చేయడం జరిగింది. మొత్తానికి 5 ఫైనలైజ్ అయినా ఈ 4 అయితే ఫైనలైజ్ అవ్వకపోవడంతో కొంత ఆసక్తి రేకిస్తుంది. మరోవైపు క్రీడల్లో కొంత అయోమయం నెలకొంది. ఎవరికి ఉంటుందా, ఎవరికి టికెట్ పట్టుకొని వస్తారా అని చెప్పేసి కొంత సర్వత్రా ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి. వైసీపీలో కేవలం నెల్లిమర్లకు సంబంధించినటువంటి ఒక్కటే కొంత డౌట్గా ఉంది. చీపురుపల్లి నుంచి బొత్స దాదాపుగా ఖరారుగా ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు ఎంపీ బొత్స ఝాన్సీ వైసీపీ నుంచి, టీడీపీ నుంచి అశోక్ గజపతి రాజు ఇప్పటికే దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే అటు టీడీపీకి సంబంధించిన 4 సీట్లోని ఇటు వైసీపీ చూసుకుంటే 1 సీట్లో కొంత సందిగ్ధ పరిస్థితి అయితే నెలకొని ఉంది. వీటిలో ఎవరికి ఇస్తారా అని చెప్పేసి అటు వారి అభిమానులు కానీ అటు టీడీపీ వైసీపీ శ్రేణులు కానీ కొంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక జనసేన సంబంధించి వస్తే ఇప్పటికీ జనసేన ఒక క్లారిటీకి రాలేదని చెప్పుకోవచ్చు. కేవలం నెల్లిమర్లకు సంబంధించినటువంటి లోకం మాధవికి అయితే మాత్రం సీట్ కన్ఫర్మ్ చేశారు. మిగిలినటువంటి ఏ నియోజకవర్గానికి ఇప్పటికీ జనసేన అయితే పక్క సీట్ ఇవ్వని పరిస్థితి. ఇంకా జనసేనకు సంబంధించిన కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే సాలూరు, ఎస్కోట, అటు కురపాంకు సంబంధించిన ఇవి లెఫ్ట్ పార్టీలకు ఇచ్చే అవకాశం వస్తున్నాయి. అయితే ఈ మొత్తం చూసుకుంటే జనసేన నుంచి 1 టికెట్ కొంత సందిగ్ధ పరిస్థితి. ఇక బీజేపీ కాంగ్రెస్ నుంచి అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికీ ఒక క్లారిటీ రాని పరిస్థితి. ఎవరు అభ్యర్థులుగా ఉంటారనేది కూడా ఒక క్లారిటీకి రాని. ఇది ప్రస్తుతం ఓవరాల్గా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి తాజా రాజకీయ పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో బాలకృష్ణ, ఎన్టీవీ, విజయనగరం.